కలం మహేష్ గారు ఏంటి సార్ ఇదొకటి ఈ పేరెంట్స్ ఇంటరాక్షన్ ప్రోగ్రాంతో పాటు ఈ డిఎస్పీల వ్యవహారం బాగా మరి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టుంది. ఎతికి మరి గూగుల్లో ఎతికి మరి వీఆర్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి సిట్లో వేయటం ఏంటండి? మీ నాయకుడేమో కింద మీద పడి నానా శ్రమ పడి షిప్ను సీజ్ చేయండి అని చెప్పేసి సముద్రంలోకి వెళ్ళి ఆయన చాలా గట్టి పోరాటం చేస్తే తీరా మోసి మీరు తీసుకొచ్చి మళ్ళీ పెట్టిందేమో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగానూ వ్యవహరించిన అంతేవాసులు పరమ వీర విధేయులను తీసుకొచ్చి పెట్టారు. ఇంకేం సాగుతుందండి? దాని మీద ఏమన్నా పునరాలోచన ఉందా మీకు? తిరిగి వాళ్ళని మళ్ళీ వీఆర్కి పంపించి కొంచెం మర్యాదగా ఉద్యోగం చేసే వాళ్ళని తీసుకొచ్చి సీట్లో వేసే అవకాశం ఏమన్నా ఉందా? సార్, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన 99 యాజమాన్యానికి, అలాగే మీకు ప్యానల్లో ఉన్నటువంటి ఇతర పార్టీ నాయకులకు కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, సార్ మనం గతంలో కూడా ఈ విషయమే కాదు సార్, చాలా విషయాల్లో కూడా మనం చర్చించేటప్పుడు ఈ యొక్క అధికారులు కానీ, సిట్ కమిటీలో కానీ, లేకపోతే ట్రాన్స్ఫర్స్ లో కానీ, ఇంకా కూడా చాలా మంది స్టేట్ మినిస్టర్స్ యొక్క పేషీలో ఎవరైతే ఉంటారో పేచీలో అక్కడ కూడా చాలా వరకు కూడా గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా అనుకూలంగా పనిచేసిన వాళ్ళు, కొన్ని వాళ్ళ మీద అలిగేషన్స్ ఉన్న అధికారులు కూడా ఇంకా కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి మినిస్టర్ పోర్ట్ఫోలియోస్ లో కూడా వాళ్ళంతా ఉన్నారు అనేది కూడా మనం ఇంతమంది కూడా చూడడం జరిగింది. ఇంతమంది కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. అంటే జనరల్ గా ఏంటంటే సార్, ఇప్పుడు జనరల్ గా ఏంటంటే గతంలో పనిచేసేటప్పుడు కొంత గవర్నమెంట్ కి ఫేవర్ గా పనిచేయడం అనేది తరచూ జరిగేది. అదేమి జరగకుండా పోయే విషయమేమి కాదు. ఖచ్చితంగా వాళ్ళు ఫేవర్ గా ఉంటారు. బట్ ఏంటంటే ఎక్కువ వాళ్ళు వీళ్ళు వైసీపీకే పనిచేసినట్టు ఆ ముద్ర వేయడం వల్ల ఇప్పుడు మనకి ఇలాంటి పరిస్థితులు వస్తుందని నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఎంత మందికి మార్చినా ఎక్కడో ఒక చోట 70% ఇంచుమించు ఫేవర్ గా ఉన్నటువంటి గవర్నమెంటే మనం చూసాం సార్. లాస్ట్ టైం అధికారులందరూ కూడా జగన్ గారికే బలంగా పనిచేసినట్టు, వైసీపీకే బలంగా పనిచేసినట్టు, వాళ్ళు అక్కడ నిలబడాల్సిన పరిస్థితి వచ్చినట్టు మనకు తెలుస్తోంది. కాబట్టి వాళ్ళు దాన్ని ఖచ్చితంగా వాళ్ళు ఆ నిందని ఫేస్ చేయాలా. బట్ ఏంటంటే ఎవరైతే మనకు సిట్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో సో ఒక ముగ్గురితో కాకుండా మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అలా అంతా వాళ్ళు డెఫినెట్లీ ఉన్న రిపోర్ట్ వాళ్ళు ఇవ్వాలా. మనం తీసేసినా కానీ అది మళ్ళా పొరపాటు, ఇంకొక చోట తీసుకెళ్ళి వేసినా కానీ అదే ఇబ్బంది. కాబట్టి నేను అనుకోవడం సో అది పెద్ద ప్రాబ్లం కాదు. డెఫినెట్లీ అది సాల్వ్ చేసుకోవచ్చు. ఇంకొక మీకు ఒక చిన్న ఉదాహరణ, మహాభారతంలో శల్య సారథ్యం అని ఒకటి ఉంటుంది. శల్యుడు కర్ణుడికి రథసారథి. కర్ణుడు గొప్ప వీరుడు. ఆయన వెళ్తుంటే అబ్బాయి ఏం తోలుతున్నా, ఏం చేస్తాలే నువ్వేమన్నా పెద్ద మొనగాడివా అని చెప్పి సూటిపోటు మాటలని ఆయన్ని బీలిటిల్ చేసి హ్యూమిలియేట్ చేసి ఆయన్ని బాగా అవమానిస్తాడు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు కూడా చేసేది అదే. మీరు ఎందుకు సర్దుకుపోవాలండి? మీ నాయకుడేమో నిజాయితీగా అక్కడ పోరాటం చేసి సిట్టు ఏర్పాటయ్యేదాకా ఆయన ఉద్యమిస్తే మీరు ఎవరినో తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అంతేవాసులను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి సర్దుకుపోవటం ఏంటండి? నాకు అర్థం కాదు. ఇంకేమొస్తుందండి? అవుట్కమ్ ఏమొస్తుంది సార్? ఇప్పుడు సర్దుకుపోవడం అంటే ఇప్పుడు నేను చెప్పచ్చు సార్, సర్దుకుపోవండి వేరే వాళ్ళు తీసుకొని చేసేస్తాం పట్టేస్తామని. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే అంటే ఎగ్జాక్ట్ అవుట్పుట్ అనేది ఖచ్చితంగా రావాలా. సో ఆ ప్రాసెస్ కి మనకి ఇది 6 నెలలుగా మనం ఫేస్ చేస్తున్న సమస్య కదా సార్. సాక్షాత్ ఒక డిప్యూటీ సీఎంఏ నేను వెళ్ళి కోర్టులోకి వెళ్ళి నేను చేసేటప్పుడు నాకు అధికారులు సహకరించట్లేదు అని చెప్పినప్పుడు, లేదు హోంమంత్రి గారు కూడా ఆ విధంగా మాట్లాడినప్పుడు మళ్ళా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇది మీ చేతకాంతనం, మీరు అడుగున్నారు కదా మీరు చేసుకోవాలా, ఇలా మాట్లాడట్లేదు. ఇలా మళ్ళీ వాళ్ళు మాట్లాడతారు. సో ఇదేంటంటే మాకు పెద్ద సవాలుగా మారింది. ఇంకొద్ది రోజుల వరకు ఇదంతా ప్రాబ్లం మనం ఖచ్చితంగా తీర్చేయాల్సిన పరిస్థితి. అసలు పేర్లు ఎవరన్నా ఇవ్వండి సార్, రేపు ఇలాంటి కమిటీలు 100 వేసిన కమిటీల పేర్లు చెప్పగానే చక్కని దీంట్లో 30-40% వైఎస్ఆర్సీపీ వాళ్ళని రాసేస్తున్నారు, చెప్పేస్తున్నారు కూడా. సో కాబట్టి అది మాకున్నటువంటి ప్రధాన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొనసాగుతోంది అంటారు. ఇంకా సార్ ముఖ్యమంత్రి మారారు, అట్లా పరిపాలన కొనసాగట్లేదు సార్. అధికార యంత్రాంగంలో గతంలో పనిచేసిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఫేవర్ గా ఉన్నట్టు అధికారులు బయటపడ్డారు సార్. పోలీస్ అధికారులు కూడా బయటపడ్డారు. గతంలో కూడా ఫేవర్ గా పనిచేసిన వాళ్ళు ఉంటారు కానీ బయటపడే పరిస్థితి అయితే ఉండదని తెలియజేస్తున్నారు. రైట్, ఒకసారి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్దామండి. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, సో ఇప్పుడు ఏంటంటే డొక్కా సీతమ్మ గారి మీద మీకు అంత ప్రేమ ఉంటే మీరే పెట్టుండాల్సిందిగా పేరు. అన్నీ మీ గోరు ముద్దలు, మీ చిట్టి దీవెనలు, ఇంకా రకరకాల పేర్లు పెట్టుకున్నారు. దేశభక్తులు. నేను యాక్చువల్గా వచ్చేసి ఎడ్యుకేషన్ సెక్టార్ మీద జగన్ గారు ఏం చేసి ఏంటి పరిస్థితి దాని మీద నేను కొంచెం
చెప్దాం అనుకున్నాను. నెక్స్ట్ టర్న్లో నెక్స్ట్ టర్న్లో వస్తానండి మీ దగ్గరికి. ఒకసారి వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటేశ్వర రెడ్డి గారు, అంతా మీరే చేశారు, ఇప్పుడు ఈయన వచ్చి ప్రచారం చేసుకుంటున్నాడు అంటున్నారు మీరు. నిజమేనా? నిజంగా మీరు అంత చేస్తే